ఎప్పుడు తినే పూరి బోర్ కొడితే అప్పుడప్పుడు ఇలా పాలకూరతో పూరి చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. పాలకూరలో విటమిన్స్ ఉంటాయండి, ఐరన్, కాల్షియము. ఇలా పిల్లలు దృఢంగా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది పాలకూర. అలానే పల్లె అండి, ఇది ఆనియన్తో చేస్తాము. అలానే కొన్ని కాయగూరలు కూడా వేస్ట్ చేస్తాము, చాలా బాగుంటాయి. ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది మీరు ఫుల్ వీడియో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే పాలకూరతో పూరి అండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు పాలకూర తినడానికి మారం చేస్తుంటారు. ఇలా చేసి పెట్టారంటే ఒక్కటి మిగల్చకుండా తింటారండి, అంత టేస్టీగా ఉండే పూరీలండి. ఇవైతే ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక 2 పాలకూర కట్టలు తీసుకోవాలండి. పాలకూరలో చాలా విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయండి. అలానే కొద్దిగా జీలకర్ర, నువ్వులు, తగినంత ఉప్పు, అలానే గోధుమ పిండి అండి ఒక 1.5 కప్ తీసుకోవాలి. చూడండి, ఈ పాలకూర పూరీలోకి అయితే కాంబినేషన్ బాగుంటుంది. ఆనియన్ కర్రీ అండి. చూడండి, ఆనియన్ కర్రీ అంటారు, పల్లె అంటారు, హోటల్ స్టైల్ పల్లె అండి ఇదైతే. ఇందులో వెజిటేబుల్స్ కూడా ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, కొన్ని ఆనియన్స్, అలానే ఒక ఆనియను, ఒక టమోటో, ఒక 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, అలానే ఒక 2 ఆలు తీసుకుంటున్నాను అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. ముందుగా ఈ పాలకూరను అయితే క్లీన్ చేసేసుకొని ఒక కప్ అంతా తీసుకోవాలండి. చూడండి, ఇలా చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇవైతే కొద్దిగా ఉడకబెట్టుకుంటే మనకు పేస్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇలా ఒక గిన్నెలో తీసుకొని ఇదైతే ఒక 2 సార్లు బాగా కడగాలండి. ఆకుకూరలో చాలా మట్టి అలా ఉంటాయి కాబట్టి 2 సార్లు కడిగినామంటే ఏమీ ఉండదు. చూడండి, ఇలా బాగా కడగాలి. ఇందులో బాగా మట్టి ఇలాంటివి ఉంటాయండి. ఆకుకూరలు క్లీన్ చేసుకొని వేసుకోవాలి. చూసారా ఎంత డర్టీగా ఉన్నాయో వాటర్ అయితే. ఒకసారి అయితే కడిగేసి స్టవ్ మీద పెట్టేసుకుంటాం. చూడండి, ఒక కప్పు ఊరకైతే పాలకూర అయ్యింది. ఇందులో మంచినీళ్ళు అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుంటే మెత్తబడుతుందండి. పేస్ట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా పెట్టారంటే సరిపోతుంది, ఈజీగా వేసుకోవచ్చండి. త్వరగా అయితే అవుతుంది ఈ పాలకూర పేస్ట్. ఇలా అయితే పాలకూరని అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఫిల్టర్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా ఫిల్టర్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. పాలకూరలో ఐరన్, కాల్షియం చాలా ఉంటాయండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినాలి. మామూలుగా అయితే మనం కర్రీలో అలా చేసుకొని తింటూ ఉంటాము, పిల్లలకైతే అది నచ్చదు. ఇలా చేసి పెట్టారంటే ఒకటి కూడా మిగిల్చకుండా తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇదొక్కటే పేస్ట్ చేసుకోవాలండి. ఇందులో సాల్ట్ అనేది ఇందులోనే ఉంటుంది పాలకూరలో, కాబట్టి మనం కొద్దిగా వేసుకోవాలి కర్రీలోకైనా దేంట్లోకైనా. చూసారా ఫ్రెండ్స్, ఇలా పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. ఇందులో 1.5 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. చూడండి, 1.5 కప్పు తీసుకుంటున్నాను నేనైతే. అలానే తగినంత సాల్ట్, జీలకర్ర, అలానే నువ్వులండి. నువ్వులు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ ఇక్కడ అంతా వేసేసి బాగా పిండి అంతా కలిసేలా చపాతీ పిండిలా బాగా సాఫ్ట్గా తడుపుకోవాలండి. పూరీ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే త్వరగా చేసుకోవాలండి. ఇది నానితే మనకు పూరీలు సరిగా రావు, కాబట్టి ఒక 10 మినిట్స్ ముందు అయితే మనం నానబెట్టుకుంటే చాలు. చూడండి, మొత్తం ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండి అయితే ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలండి. పూరి అయినా చపాతీ అయినా మనం ఎలా తడుపుకుంటామో అలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి పూరీలైనా చపాతీ అయినా. మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? చిన్న కమెంట్ అయితే పెట్టండి, మీరు ఎలా చేస్తారో. మొత్తం సాఫ్ట్గా తడుపుకోవాలి.
చూడండి ఇలా గ్రీన్ కలర్గా వచ్చేసింది. మనం పాలకూర వేసాం కదా, పూరీలు కూడా గ్రీన్ కలర్ వచ్చేస్తాయండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగుంటాయి. చూడండి ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం మళ్ళీ సాఫ్ట్గా తడుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే ఇలానే ఉంచేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇక్కడ పల్లె చేసుకోవడానికి అయితే ఇక్కడ ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. అలానే క్యారెట్, కొద్దిగా కొత్తిమీర, ఆలు అయితే కొద్దిగా ఉడకబెట్టానండి త్వరగా అవుతుందనేసి. అలానే చిన్నగా టమోటో తరుక్కున్నాను, పచ్చిమిర్చి. ఇప్పుడైతే పల్లె అయితే చేసేసుకుందాము. చూడండి పల్లె చేసుకోవడానికి అయితే ఒక కళాయి అయితే పెట్టాను. ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలి. 1.5 చిట్టి వేసుకున్నామంటే సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక ఇందులో కొద్దిగా శనగపప్పు, మినపప్పు, కొద్దిగా పల్లీలు కూడా వేస్తే బాగుంటుందండి. ఇందులోనే ఒక ఎండుమిర్చి, అలానే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి బాగా ఫస్ట్ ఇలా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. చూడండి ఇలా అయ్యాక ఫస్ట్ క్యారెట్ అయితే ముందే కడిగేసి నేను ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇది మొత్తం వేసి బాగా మగ్గించుకోవాలి. ఇందులో చూడండి ఇది ఆయిల్లోనే బాగా త్వరగా మగ్గుతాయండి. ఇలా కొద్దిసేపు అయితే ఇలానే ఉంచాలి. చూడండి ఇలా లైట్గా మగ్గాక ఇందులో పచ్చిమిర్చి, అలానే ఆనియన్స్ అండి, కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటాం కదా, ఆనియన్ ఇవన్నీ బాగా మగ్గాలి. టేస్ట్ మటుకు అద్దరిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేస్తే ఇంకా త్వరగా అయితే మగ్గుతాయండి ఈ ఆనియన్స్ అనేది. చూడండి ఇలా మగ్గాక టమోటో కూడా వేసేసి బాగా మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయితే ఇలానే ఉంచేస్తే మొత్తం అంతా బాగా మగ్గిపోతుంది. అంతా వేసి ఒక ప్లేట్ అయితే మూసేద్దామండి. చూడండి ఇలా మూసామంటే త్వరగా మగ్గుతుంది. చూడండి ఇలా బాగా మగ్గాక ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న ఈ ఆలు కూడా వేసేసుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇదంతా వేసేసుకొని ఇక్కడ ఆలుకి మొత్తం అంతా ఈ ఆనియన్ అంతా కలిసిపోయేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అయితే పట్టదండి. చూడండి ఇలా కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాం. ఇంకా చాలా బాగుంటుంది. సరే ఇది కొద్దిసేపు ఇలానే ఉంచేసుకున్నాము. చూడండి ఒక బౌల్లో అయితే శనగపిండి తీసుకున్నాను. ఇది బాగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. చూసారా ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా చేసుకున్న దాన్ని ఇప్పుడు బాగా మగ్గింటుంది కదా, చూడండి ఇందులో వేసుకోవడమే. మనకు సరిపడే వాటర్ అన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. చూసారా ఇలా మొత్తం బాగా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే వేడి వేడిగా పల్లె అయితే రెడీ. చూడండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఆనియన్లో మొత్తం వేసుకున్నాం కదా, అది ఎక్కువ అయితే కష్టము. ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసుకొని టేస్ట్ చూసుకొని వేసేసుకోవచ్చు. చూడండి చివరగా కొద్దిగా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకున్నామంటే పల్లె అయితే రెడీ అండి. చూసారా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా చేశారంటే పూరీలోకి అయితే చాలా బాగుంటుంది. చపాతీలో కూడా చేసుకోవచ్చండి. చాలా అయితే చాలా బాగుంటుంది. చూడండి
చూడండి ఇప్పుడైతే ఒక కళాయి అయితే పెట్టుకునేసాము. ఆయిల్ అయితే వేసుకొని మనం పూరీలు అయితే చేసుకోవడం అండి. చిన్న మంట మీద పెట్టేసుకొని పూరీ చేసుకుంటే త్వరగా అయితే చేసేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే ఇలా నానింది. ఇప్పుడైతే ఇది చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీలా చేసుకోవడం. చూడండి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇక్కడ పూరీలా అయితే చిన్నగా చేసుకున్నామంటే సరిపోతుంది. సరే, చాలా బాగుంటాయండి ఈ పాలకూరతో పూరీలు. చిన్నగా ఇలా చేసుకున్నామంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చూడండి ఇలా చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక దాంట్లో పొడిపిండి తీసుకుని ఇలా రౌండ్గా చేసుకోవడం. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడ వ్యూసే పోవట్లేదండి. మావైతే ఎన్ని డిఫరెంట్ వెరైటీస్గా చేస్తున్నా కానీ అసలు చూడట్లేదండి. ఇక్కడైతే చూస్తే మా ఛానల్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. మీ వల్లే అది సాధ్యపడుతుంది. కాబట్టి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. చూసారా, ఇలా రౌండ్గా అయితే చేసుకున్నామంటే పూరీ అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా పూరీలు అయితే చిన్న చిన్నగా రెడీ అయితే అయ్యాయండి. ఇప్పుడైతే ఇక్కడ ఆయిల్ కూడా చూడండి ఆయిల్ కూడా వేడి ఉంటుంది. ఒకటి కొద్దిగా వేసి చూసిద్దామన్నా. చూసారా, ఆయిల్ కూడా చాలా వేడైంది. ఇప్పుడైతే పూరీలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటాయండి పాలకూర పూరీలు. చూడండి ఇప్పుడైతే వేసేద్దాము. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. కలర్ అయితే చాలా చేంజ్ అయింది. చూసారా, గ్రీన్ కలర్లో అయితే పూరీలు అయితే వచ్చేస్తాయి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూసారా, ఇక్కడ పూరీ కూడా బాగా పొంగింది కూడా. ఇంకా ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము. ఇలా చూడండి, ఇలా పూరీలు చేసుకున్నామంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. అలానే ఆరోగ్యంగా ఉంటారు. చూసారా ఎంత బాగా పొంగిందో. ఇక్కడ పూరీలు నార్మల్ పూరీలానే ఉంటాయి, కానీ పాలకూర వేసాం కాబట్టి పాలకూర పూరీ అయిపోయింది. మిగతా కూడా ఇలానే పూరీలు అయితే ఇలా ఫ్రై చేసుకున్నామంటే చూసారా ఎంత బాగా పొంగుతూ ఉన్నాయో. చూడండి పల్లె కూడా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, పల్లె అలానే పాలకూరతో చేసిన పూరీలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పాలకూర పూరీ అండి. చూసారా ఫ్రెండ్స్, లోపల ఎంత స్టఫీగా చాలా బాగుంది. చాలా బాగా వచ్చాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టేస్ట్ చేసి అయితే చూసిద్దాము. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.